Assalamu alaikum warahmatullah. Very good morning to my dear staff, teachers, team. ఒక ఐడియా వచ్చింది. దాని గురించి నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. హ్మ్. సైన్స్ ఫేర్ చేద్దాము ఎగ్జామ్స్ తర్వాత అని ఒక డిస్కషన్‌లో టాపిక్ వచ్చింది. సైన్స్ ఫేర్‌లో క్లాస్‌లో కొందరు పిల్లల్ని మనం సెలెక్ట్ చేస్తాము. వాళ్ళు ఒక టాపిక్ గురించి ఓకే. ఏదైనా అది ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, పేరెంట్స్ చూస్తారు. ఆహ్, ఇద్దరు పిల్లలు ఒక ప్రాజెక్ట్ పైన ఏదైతే చేస్తారో వాళ్ళు చదువుతారు. మిగతా పిల్లలు ఎవరు దాని గురించి తెలీదు. ప్రిపేర్ అవ్వరు. ప్రాక్టీస్ అవ్వరు. అందరికీ దానివల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు. ఇద్దరు పిల్లలకి తప్ప. కాబట్టి ఒక చిన్న ఆహ్, ఐడియా మీరు చెప్పండి ఎలా ఉంటుందో. దానికి మనకు అర్థమైతే ఒక ఇద్దరి పిల్లల ద్వారా ఒక శాంపుల్ మనము ఒక ట్రయల్ చేద్దాము. ట్రయల్ చేసి అది సక్సెస్ అయితే బాగుంది అంటే మనం అందరి పిల్లల పైన అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఐడియా ఏంటి అంటే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లో సుమయ్య ఉంది. సుమయ్యని మనము సరే నువ్వు ఫోర్త్ క్లాస్‌లో సైన్స్‌లో ఏం చదివావో చెప్పంటే ఏమి గుర్తుండదు. ఇంకా సరే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లో ఆహ్, సోషల్‌లో ఏమేమి చదువుతున్నావు? ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి? ఏం నేర్చుకున్నావో చెప్పు అంటే, ఇప్పుడు చదివిన లేటెస్ట్ చాప్టర్ తప్ప పాతయన్నీ ఏం గుర్తువు. ఓవరాల్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ అంతా ఏమి చెప్పలేదు. ఓకే. ఇప్పుడు ఆహ్, ఫస్ట్ లెవెల్, బేసిక్ లెవెల్ సుమయ్యకు మనము సోషల్ టెక్స్ట్ బుక్‌లో ఉండే కంటెంట్స్‌లో ఉండే చాప్టర్ నేమ్స్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఆ నేమ్సు ఆహ్, ఈ విధంగా ఆమె చెప్పగలగాలి. నేను ఈ ఫిఫ్త్ క్లాస్‌లో సోషల్ స్టడీస్‌లో ఈ టాపిక్స్ పైన ఈ స ఈ ఓకే. ఈ టాపిక్స్ పైన నేను నేర్చుకున్నాను. ఈ టాపిక్స్ గురించి నేను నేర్చుకున్నాను, చదువుకున్నాను అని చెప్పగలగాలి. ఈ టాపిక్‌లో మళ్ళీ ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ హెడింగ్స్ చాప్టర్సు, హెడ్డింగ్సు, ఫార్ములాసు అనే వర్డ్స్ యూజ్ చేయకుండా దానికి వేరే వర్డ్స్ ఇవ్వాలి. ఒక స్టోరీ టెల్లింగ్ స్టైల్‌లో. సోషల్‌లో ఆహ్, ఈ టాపిక్ నేమ్స్ చెప్పి, ఈ టాపిక్స్ గురించి నేను చదువుకున్నాను ఫిఫ్త్ క్లాస్‌లో. ఈ టాపిక్‌లో ఈ టాపిక్‌లో ఇంకా ఈ కాన్సెప్ట్స్ వచ్చాయి. కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2 ఇవి లోపల హెడ్డింగ్స్ అవి. ఓకే. ఈ కాన్సెప్ట్ గురించి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ డీటెయిల్స్ చెప్పగలగాలి. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఒక 4, 5 లైన్స్ ఓన్లీ అబౌట్ కంటెంట్స్. చాప్టర్ నేమ్స్ చెప్పాలి. ఓకే. అది చాప్టర్ నేమ్స్ అనకుండా ఈ టాపిక్స్ నేర్చుకున్నాము అని చెప్పాలి. తర్వాత ఈచ్ టాపిక్ గురించి బ్రీఫింగ్ ఇవ్వాలి. దీంట్లో ఈ కాన్సెప్ట్స్ వచ్చాయి. ఒక చాప్టర్ గురించి 4 లైన్లు, 3 లైన్లు చెప్పగలగాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ గురించి చాప్టర్ లోపల, హెడ్డింగ్ లోపల ఉండే కాన్సెప్ట్ యొక్క డీటెయిల్స్, స్టోరీ, ఆ ప్రాసెస్ అది చెప్పగలగాలి. అది థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ కంటెంట్స్, సెకండ్ లెవెల్ ఈచ్ చాప్టర్‌లో ఉండే హెడ్డింగ్స్ ఆర్ కాన్సెప్ట్స్, థర్డ్ లెవెల్ ఈచ్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ స్టోరీ. ఓకే. ఇలా ఒక స్టోరీలా ఒక 5 మినిట్స్‌లో 2, 3 మినిట్స్‌లో సోషల్ స్టడీస్‌లో ఫిఫ్త్ క్లాస్‌లో సోషల్ స్టడీస్‌లో ఉండే టెక్స్ట్ బుక్ గురించి ఒక హై లెవెల్ సింపుల్ సమ్మరీ సుమయ్య చెప్పగలగాలి. సిమిలర్‌లీ సేమ్ థింగ్ ఫర్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు, హిందీ, కరడిపాత్ ఎవ్రీథింగ్. ఒక సంవత్సరము ఒక సబ్జెక్ట్ గురించి రెగ్యులర్‌గా చదివి 4, 5 ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ఆ టెక్స్ట్ బుక్‌లో ఏం చదువుకున్నావని అడిగినప్పుడు ఫ్రీగా చెప్పలేకపోతే మనం చదువు చెప్పి ఏం లాభం? వాళ్ళు నేర్చుకొని ఏం లాభం? కాబట్టి ఈసారి సైన్స్ ఎగ్జిబిషన్‌లో మనం డిఫరెంట్‌గా లెట్స్ హావ్ ఏ తెలుగు డే. ప్రతి ఒక్క క్లాస్‌లో కూడా ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి ఎవరిని అడిగినా కూడా తెలుగులో తెలుగు గురించి మొత్తం చెప్పగలగాలి. ఆ సంవత్సరము తెలుగులో చదువుకున్న టెక్స్ట్ బుక్ గురించి మొత్తం.
ఈవెన్ సిమిలర్‌గా మ్యాథ్‌లో కూడా. ఓకే. సో, నేను నా వర్డ్స్‌లో నా మైండ్‌లో వచ్చిన ఐడియాని మీతో చెప్పాను. దాన్ని ఒక ఇద్దరు, ముగ్గురు ప్రతి ఒక్క క్లాస్‌లో నుంచి ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని ఐడెంటిఫై చేసి, ఏదో ఒక సబ్జెక్ట్, ఆ 2 సబ్జెక్ట్‌ల గురించి ఒక సమ్మరీలా తయారు చేసి, ఓవరాల్‌గా ఇది ఎలా ఉండాలి అంటే, స్టోరీ టెల్లింగ్‌లా ఉండాలి. అర్థం చేసుకొని, మనకర్థమయింది, వేరే వాళ్ళకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాము అనే అనే స్టైల్‌లో ఉండాలి. ఏదో బై హార్ట్ చేసి, ఏదో వామిటింగ్ చేసినట్టు ఉండకూడదు. ఓకే. హ్మ్. సో, దీని ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? మళ్ళా ఒక తెలుగు డే అన్నాము. ఓకే. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళను అందరిని నిలబెడితే, ఒక్కోరు సరే ఒక యు ఈ సరే తెలుగు డే అనుకుందాం. హ్మ్. ఓకే. ఫిఫ్త్ క్లాస్ ఒక తెలుగు కార్నరు, సైన్స్ కార్నరు, సోషల్ కార్నరు, మ్యాథ్ కార్నరు, హిందీ కార్నర్ అనేసి 5 కార్నర్స్ మనం డిసైడ్ చేద్దాము. ఓకే. ఆహ్, ఒక్కో రోజు ఒక పిల్లవాడు ఆ కార్నర్‌లోకెళ్తే తెలుగు గురించి చెప్పాలి. వాడు ఆ కార్నర్‌లోకి పోతే మ్యాథ్స్ కార్నర్‌లోకి పోతే మ్యాథ్ గురించి చెప్పాలి వాడేం నేర్చుకున్నాడో. ఓకే. ప్రతి ఒక్క అబ్బాయి ఏ కార్నర్‌లోకెళ్తే ఆ కార్నర్‌లోవి చెప్పాలి. ఓకే. ఇట్లా కార్నర్స్ రెడీ చేద్దాము. ఓకే. ఇంకా ప్రతి ఒక్క టీచరు ఆ క్లాస్‌లో తన సబ్జెక్ట్ గురించి ఒక 1 పేజ్ ఆర్ 2 పేజ్ సమ్మరీ ప్రిపేర్ చేయాలి. అదే పిల్లలతో చదివించాలి, నేర్పించాలి, డిస్కస్ చేయించాలి, క్లాస్‌లో డెమోస్ ఇప్పించాలి. ఓకే. దీనివల్ల మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరైనా సరే బయటి అతను గాని, మన ఇంట్లో వాళ్ళు కానీ, మనం అడిగిన మన పిల్లవాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు బ్లాంక్ ఫేస్ పెట్టకూడదు. వాళ్ళ సబ్జెక్ట్‌లో ఏం నేర్చుకున్నారనేది క్లియర్‌గా చెప్పగలగాలి. ఓకే. ఐ థింక్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ టు ద కిడ్ అండ్ అండ్ స్కూల్ అండ్ ఓకే. ఇప్పుడు దీంట్లో మనము ఒక అసెస్‌మెంట్‌కు ఒక ఒక పేపర్ లాంటిది చెక్ లిస్ట్ తయారు చేయొచ్చు. చెక్ లిస్ట్ అంటే ఫస్ట్ లెవెల్ ఏంటి? చూసి చెప్పగలగాలి. టెక్స్ట్ బుక్స్ గూడా ఇద్దాము. అదే ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనము ఈ కంటెంట్స్ చదవాలి. ఈ చాప్టర్‌లో ఏమేమున్నాయో చూసి చెప్పాలి. అది చూసి చెప్పగలగాలి. ఓకే. సెకండ్ లెవెల్ వచ్చేసి బుక్ హెల్ప్ లేకుండా ఓన్‌గా చెప్పాలి. ఓన్లీ ఫస్ట్ కంటెంట్స్, చాప్టర్ నేమ్స్ చెప్తే చాలు. థర్డ్ లెవెలు ఆహ్, కంటెంట్స్, చాప్టర్ నేము, లోపలుండే కాన్సెప్ట్స్ చెప్పగలగాలి. ఓకే. ఈ విధంగా మనం గ్రేడింగ్ ఒక పిల్లవాడికి ఇవ్వచ్చు. వీడు తెలుగులో ఫస్ట్ లెవెల్‌లో ఉన్నాడు. వీడు సైన్స్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్ వరకు వెళ్ళాడు అని మనం ఒక అసెస్‌మెంట్ ఇవ్వచ్చు. మనం అడిగి రాండమ్‌గా. I think it's I tried to explain you what I thought. ఆహ్, మీరు దీన్ని ఇంకా మనం మీరు కూడా మీ 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 ఐడియాస్, థాట్స్ అప్లై చేసి యూ కెన్ మేక్ ఇట్ బెటర్. ఓకే. స్టార్టింగ్‌లో ఫస్ట్ వీక్‌లో 1 ఆర్ 2 ఈ 1 వీక్‌లో నెక్స్ట్ వీక్‌లో ఒకరి ఇద్దరి పిల్లల్ని మనము ఐడెంటిఫై చేసి ఈచ్ క్లాస్‌లో ఏదో ఒక సబ్జెక్ట్‌ని శాంపుల్ ఇచ్చి, శాంపుల్ నాకు డెమో ఇవ్వండి. దెన్ విల్ గో. ఓకే. థాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. దీనివల్ల ఏమేం డెవలప్ అవుతాయి పిల్లవాడిలో? కమ్యూనికేషన్ స్కిల్స్, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్, సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్సు, పిల్లవాడు బయట బాగా చెప్పగలుగుతాడు. వానికి సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది. పేరెంట్స్ అడిగినప్పుడు పిల్లవాడు తెలిసినా కూడా చెప్పలేకపోతాడు కాబట్టి ఇప్పుడు చెప్పగలిగితే వాడు పేరెంట్ బాగా ఫీల్ అవుతాడు. ఓకే. పిల్లవాడిలో కాన్ఫిడెన్స్ వస్తుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప ఎటువంటి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. లెట్స్ డూ ఇట్. ఓకే. థాంక్ యూ.